తెదేపా కార్యాలయంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిటిజన్స్ కింద ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం సేవాభావంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్స్ పెట్టినా, కాలేజీలు, స్కూల్స్ పెట్టినా, లేదంటే పేదవాళ్ళకు సేవ చేసినా, క్రిస్టియన్ తర్వాతనే క్రిస్టియన్ మిషనరీస్ తర్వాతనే మిగిలిన ఎన్జిఓస్ ఉన్న పరిస్థితి ఉంది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఈరోజు యేసు ప్రభువును ఒకసారి చూస్తే ఒక పేద కుటుంబంలో పుట్టడం, అదే కాకుండా ఒక గొర్రెల కాపరి ఇంట్లో పుట్టడం, అవతారం ఎత్తడం, అక్కడి నుంచి జీవితాంతం కూడా ఆయన దేశానికి సుఖాన్ని, ఆనందాన్ని, అదే మరిగా మనుషులు చేసిన తప్పులను క్షమించి అందరికీ ఆనందం ఇవ్వాలని ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఒక మనిషి ఏ విధంగా సఫర్ అవుతారో ఆయన సఫర్ అయిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మానవ రూపంలో దేవుడు కూడా ఏ విధంగా మనం రక్షించాడో దీన్ని ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడుతాం. అన్ని మతాలు కలిసి ఉండవలసిన అవసరం ఉంది. ఇంత మునుపు అధికారం ఉన్నప్పుడు చేశాం. అదే మరి మైనారిటీస్ అయినటువంటి క్రిస్టియన్ సోదరులు అన్ని విధాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే చెప్పాను, నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ కోసం ఒక భవనం కట్టడానికి 10 కోట్ల రూపాయలు 2 ఎకరాల స్థలం ఇస్తానని చెప్పి నిన్నే అనౌన్స్ చేశాను. అదే మరి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రిస్టియన్స్ కోసం ఒక 10 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఈరోజు ఎవరైతే ఎస్సీస్ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా క్రిస్టియన్స్ కూడా ఇచ్చి ప్రత్యేకంగా వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా బాగా బలహీనంగా ఉండే వ్యక్తుల్ని అన్ని విధాలా పైకి తేవడానికి కూడా ప్రభుత్వం ముందుకు పోతాం. ఎక్కడైనా బరియల్ గ్రౌండ్స్ లేకపోతే శ్మశాన వాటికలు కావాలంటే దానికి కూడా ప్రత్యేకమైన స్థలం ఇచ్చి పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మ్యారేజ్ లైసెన్సులు ఇచ్చే విషయంలో రాష్ట్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. జెరూసలం యాత్రకు సబ్సిడీ రూపాయలు డబ్బులు కావాలని చెప్పి కోరారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఒక నమ్మకం, అక్కడికి పోతే ఒక జీవితంలో ఒక తృప్తి ఉంటుంది. మేము వెళ్ళాం, అక్కడ ఏదైతే ఒకసారి ఇప్పుడు ఏ విధంగా హిందువులు అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారో క్రిస్టియన్స్ అంతా కూడా జెరూసలం పోయే పరిస్థితి వస్తుంది. అదే మరి ముస్లింస్ అయితే మక్కాకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి గౌరవించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అన్ని విధాలుగా ఆ యాత్రకు పోవడానికి పూర్తిగా సహకరిస్తాం, కమిటీ వేస్తామని చెప్పి మరొకసారి కొండే మీ అందరినీ కోరుతున్నా. మనం అందరం కూడా యేసు ప్రభువును ఒక ఆదర్శంగా తీసుకుని ఆయన ప్రబోధాలను తీసుకుని సేవాభావంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి మనం అండగా ఉండాలి. అలాంటి కార్యక్రమాలు చేసి మనం కూడా మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితానికి ఒక సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు అన్ని చర్చల్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు. ఆ ప్రేయర్స్ కూడా చాలాసార్లు చూశారు, నిన్న కూడా చూశారు. వాళ్ళు చేసే ప్రేయర్ వారి కోసమే కాకుండా సమాజం కోసం, దేశం కోసం ప్రేయర్ చేస్తున్నారు. నేను అందుకనే వారందరినీ మరీ ఒక్కసారి తెలుగు జాతే కాకుండా ప్రపంచంలో ఉండే మానవాళి పూర్తిగా ఆనందంగా ఉండేట్టుగా, ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా, పేదరికం లేకుండా అందరూ కూడా సుఖమైన జీవితం ఉండేట్టుగా యేసు ప్రభువు మనందరినీ ఆశీర్వదించాలని, అలాంటి ఆశీర్వాదాలతో నేను కూడా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాళ్ళకు అండగా ఉంటాను, రైతులకు తోడుగా ఉంటాను. మళ్ళీ వారి దయ వల్ల, వారి ఆశీస్సుల వల్ల పూర్తిగా ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత తీసుకునే విధంగా యేసు ప్రభు ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.